సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. అమ్మ నువ్వే దిక్కు లేదా భగవంతుడు నువ్వే దిక్కు అనే ఒక శరణాగతికి వచ్చిన సందర్భం కానీ భగవంతుడు ఉన్నాడు అని అనిపించిన సందర్భం కానీ అనిపించిందండి? ఉన్నాడని ఎప్పుడు మొదటి నుంచి ఉందిగా నమ్మకం, దానికి ఉంది. కానీ నువ్వే దిక్కు, నువ్వు తప్పితే నన్ను ఎవరూ కాపాడలేరు అని 3-4 సందర్భాలు అన్నీ మనం బయటికి చెప్పగలిగినవి కాదు. కుటుంబ పరంగా ఉండొచ్చు, బయట సామాజికంగా ఉండొచ్చు. ముఖ్యంగా ఉద్యోగపరంగా నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. ఉద్యోగాలు తరచు మారాల్సి వచ్చింది. ఇక దోషం వారిదే నాదా ఆ చర్చ ఇప్పుడు అనవసరం. ఆ మార్పులో చాలా కంగారుగా ఉండేది. ఎప్పుడు పాపం తను సహకరిస్తూనే వచ్చింది, కానీ నాకు కంగారు ఉంటుంది కదా. అలాగే ఏదో పౌరుషానికి పోయి సొంతంగా కాలేజీ పెట్టే 2 ఎకరాలు అటువంటిప్పుడు మరి ఎవరండి శరణం? ఎకరాలు ఎవరు కొంటారు? ఏదైనా కానీ నీ కనుపాపలు నమ్ముకున్నాను అని ఆ పద్యాలు చెప్తూనే ఉంటాను. ఒక సందర్భంలో బాగుందమ్మా సహస్రావధానం చేసినా కూడా నాకు సరైన డబ్బు రాలి. ఎందుకంటే ఎవరిని అనవలసిన పని లేదు, వసూలైందే అంత. వాళ్ళు ఏం చేస్తారు? ఆ అవధానం చేయించడమే చాలా గొప్ప విషయం. కాకినాడలో ఐడియల్ కాలేజీ లెక్చరర్లు చందాలు వేసుకుని చందాలు వసూలు చేసి జరిపించారు. అంతకంటే ఎక్కడ చేస్తారు? వారు నాకు చాలా మహోపకారం చేశారు. నేను సాహసం చేసింది నేనైనా వాళ్ళు నడిపించాలి కదా, మరి కార్యక్రమం నడిపించాలి. డబ్బు అనుకున్నది రాలేదు, అని అనుకున్నది తక్కువే, అది రాలేదు. కానీ అప్పుడు కూడా నేను సరస్వతీదేవి దగ్గర నిలబడి ఏం చేస్తే ఏం ఉపయోగమా? ఈ స్థాయిన్ బొడగంటినంటని మహాసంతోషమున్ పొందితన్ గేయం ఉన్నను గాయముల్ తొలగునే గీర్వాణి సంపన్నతా స్థాయిన్ నాకు అనుగ్రహించి జనని సంసారమున్ బ్రోవవే. ఇక అన్నీ ఉన్నాయి కానీ అంటే కావలసినంత డబ్బు లేదమ్మా. ఉండకపోతే మరీ పేదవాళ్ళమేం కదా, ఆ పేదరికం మాకు ఎప్పుడు తెలియదు. మా నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చిన పొలం ఉంది, ఆ ఇబ్బంది లేదు. కానీ అధైర్యం ఉంటుంది మనసులో. ఈ పొలం 2 ఎకరాలే కదా, ఇది మిగులుతుందా? పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నాడు, సరిపోతుందా? ఈ వేళ ఉన్న ఫీజుల్లో 2 ఎకరాలు ఏమిటమ్మా ఈ వేళ? అంతే కదా. ఈ భయం నేను ఒక 40 ఏళ్ల వయసులో నాకు ఈ భయం ఉంటే ఆశ్చర్యం లేదు. నేను సరస్వతీదేవి దగ్గర మొత్తుకున్నాను. సంపన్నతా స్థాయిని నాకు అనుగ్రహించి జననీ సంసారమును బ్రవవే. సంసారం గడవడానికి అడుగుతున్నానమ్మా, నేను కోట్లు ఇమ్మని నేను అడగడం లేదు. మరి డబ్బు మాత్రం ఉండాలి. ఆశ్చర్యం ఏంటంటే ఆ పద్యం ప్రభావం, మన చిత్తశుద్ధి ప్రభావం, అమ్మవారి అనుగ్రహం ఏమిటో మనకు తెలియదు. కానీ ఆ పద్యం నేను 97లో 98లో రాశాను నేను సరస్వతీదేవి. ఈ రోజుకి మళ్ళీ ఎదురు చూసే పని లేదు డబ్బు విషయంలో. ఇప్పుడు మనమే ఇచ్చే స్థితిలో అంతే. నేను అందుకే ఆవిడ లక్ష్మీపాదం అంటాను. నేను పిల్లలకి అదే చెబుతాను, ఒరే అమ్మది లక్ష్మీపాదం రా అంటాను. అందరిలో నా స్వార్థం ఏంటంటే అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను, కాస్త కలిసి వస్తుంది ఆయన. అమ్మది లక్ష్మీపాదం రా, అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ డబ్బు కురుస్తుందిరా అంటాను. మీరు అలా చూడకపోయినా చెప్పకపోయినా చూసుకుంటాం అంటారు మా అబ్బాయి, కానీ నేను చెబుతూ ఉంటాను సరదా. అది వెనకాలండి ఒక యోగం ఏమిటంటే భార్యకి అనుభవించే యోగం లేకపోతే భర్తకు కూడా రాదండి. అంటే ఆవిడ సొంతంగా ఉద్యోగం చేస్తే అది వేరే విషయం. నా సంపాదన మీద ఆవిడ ఆధారపడిన పరిస్థితిలో ఆవిడ జాతకం కూడా మంచిది చేయండి, నాతో పాటు ఉండి అని అనుభవించే యోగం ఉంటే నాకెవడన్నా 10 రూపాయలు ఇస్తాను, లేకపోతే నాకు ఇవ్వడు. నేను ఇస్తే ఆవిడకి కదా ఇచ్చేది. అంటే ఆవిడ యోగం మంచిది. అలాగా కలిసి వచ్చింది అంతే పరిస్థితి. అలా అంటే ఎప్పటికప్పుడు ఆ దుఃఖాన్ని భగవంతుడితో చిత్తశుద్ధిగా చెప్పుకోవడం వల్ల, పైగా అంతకుమించి నాకు వద్దనడం వల్ల, నాకు కాలేజీ కోల్పోయినప్పుడు కూడా నేను 4 లక్షలు పోయాయమ్మా, 2 లక్షలు 4 లక్షలు పోయాయి. 4 లక్షలు ఎక్కువ వద్దని చెప్పాను. ఎక్కువ వస్తే మళ్ళీ ఏదో చేస్తాం. ఆవిడ ఎప్పుడు ఎక్కువ ఇచ్చింది, అది వేరే విషయం. కానీ ఏమీ చేయాలనే దురాలోచన మనకు రాలేదు. ఆ సంతృప్తి ఎప్పటికి కాదు. ఈ మధ్యకాలంలో అవధానాలు తగ్గాయి అంటారండి? బాగా తగ్గాయి. నా మటుకు నేను ఇప్పుడు ఈ క్షణానికి అవధానం చేసి 10 నెలలు అయింది, సుమారుగా ఏడాది. బాగా తగ్గాయి. అంటే అవధానాల మోజు కొనసాగినప్పుడు 95 నుంచి 2005 వరకు అది కొనసాగింది. అది అప్పుడు అవధానం చేయకపోయినా ప్రతి సాహిత్యవేత్తని అవధానం రాదని అడిగేవాడు. అసలు అదొక యుగం. ఆ 10 ఏళ్ళు అదొక వైభవం పట్టింది. తర్వాత ఏ కారణం వల్ల తగ్గడ ఈ ప్రవచనాలు రావడంతో ఏమైందంటే, సహజంగా ప్రవచనకర్తలందరూ అవధానాలు చేయలేరు, అవధానం వేరే విద్య. కానీ అవధానాలందరూ ప్రవచనాలు చెప్పగలరు, అది పెద్ద సమస్య కాదు. అందుకని ఎక్కువ మంది అడగడం, ప్రజలకు కూడా అవధానం అనేసరికి 8 మంది ఉండాలి, పృచ్ఛకులు, పండితులు ఏమి ఉండాలి, కనీసం 4-5 అయినా మంచి పండితులు ఉండాలి. 2-3 మామూలు వాళ్ళని పెట్టినా పర్వాలేదు, అది దొరకద్దు. ఇవాళ అది కూడా సమస్యగానే. అది ప్రశ్న అడిగేయానికి అది ఏ ఛందస్సులో ఉంటుందో తెలియదు, ఏమడగాలో తెలియదు. అది నిర్వహణ కష్టం. 10 మందిని కూర్చోబెట్టాలి వేదిక మీద, 10 మందిని తీసుకురావాలి, ఖర్చులు ఇవ్వాలి, సన్మానాలు చేయాలి, రూములు బుక్ చేయాలి, ఇవన్నీ. ఎందుకంటే ప్రవచనం పెట్టేస్తే ఇచ్చేదేదో గురువు గారికి ఇచ్చేసి వైభవం చేసేస్తే వదిలిపోతుంది, మొత్తం వచ్చేస్తారు. ఇది సుఖంగా ఉంది, తేలిగ్గా ఉంది అని కొంత జనంలో కూడా ఒకటి అనిపించడం,
సరే ఏదైనా ఆ వైభవం ఇప్పుడు ప్రవచనానికి పట్టింది. మనం సరే ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తలో ఉన్నాం కాబట్టి అటు ఇటు బాగా తగ్గిన మాట నిజం. కానీ ఇప్పటివరకు ఏ కాలంలోనూ లేనంత మంది ప్రవచనకర్తలు ఈ కలియుగంలో నిజంగా ప్రజలు అదృష్టం చేసుకున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే చేసేది మంచా చెడ, లేకపోతే అసలు ఏం జరుగుతోంది, ఎలా ఉంటే మంచిది అనేది మీలాంటి వాళ్ళందరి వల్ల కూడా చాలా మేలు నిజంగా. అంటే ఒకట్లేండి, కొంతమంది మరీ మూర్ఖంగా చెప్పి మరీ మూర్ఖంగా బిహేవ్ చేశాడు, కొంతమంది ఉన్నప్పటికీ విధానాల్లో తేడాలు ఉంటాయమ్మా. కానీ ఒక మేలు జరుగుతున్నది ఏమిటంటే అందరి వల్లను అసలు ఈ మధ్య 10 ఏళ్ళుగా మనం జరుపుకుంటున్న పండుగలు ఇదివరకు మనం జరుపుకోలేదు. గుళ్ళల్లో ఈ మధ్య 10 ఏళ్ళుగా ఉన్న ఉత్సవాలు ఇదివరకు జరగలేదు. ప్రధానంగా యువతరంలో గుళ్ళోకి వెళ్ళి తీరాలనే ఆలోచన రావడానికి నా సాటి ప్రవచనకర్తలు షణ్ముఖ శర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నిజంగా కారణం. నేను దండం పెట్టాను. అసలు ఆలోచన ముందు వెళ్ళే తీరాలి. అది గుళ్ళోకి వెళ్ళడం తప్పనిసరి. నిత్య విధుల్లో గుళ్ళోకి వెళ్ళడం ఒకటి, నిత్య జీవిత చర్యల్లో గుళ్ళోకి వెళ్ళడం ఒకటి. ఆ భావం కలిగిందా లేదా? అది క్రమంగా చైతన్య మార్గంలోకి, జ్ఞాన మార్గంలోకి వెళ్ళడం అనేది ముందు తెలుసుకుంటే కదా వెళ్ళేది. నా తాపత్రయం వల్ల ఏమిటంటే ఈ కర్మకాండ ఉన్న విషయం ఉంది. మనం అనుకునేది ఈ గుళ్ళు, గోపురాలు, తీర్థాలు, యాత్రలు, యజ్ఞాలు, ఇది 2 వైపులా పదునున్న కత్తి. తీసుకెడితే మనిషిని యోగ వాసిష్టంలోకి, జ్ఞాన మార్గంలోకి తీసుకెడుతుంది. లేదు, ముంచేస్తుంది. అక్కడ పిచ్చి నమ్మకాలు పడిపోతాడు. వెళ్ళడం మంచిదే, కానీ ఎప్పుడైనా వెళ్ళలేకపోతే అయ్యో వెళ్ళలేకపోయాను బెంగట్టుకోక్కర్లేదు. పైగా ఏమిటంటే సోమవారం శివుడు గుడిని, ఆంజనేయ స్వామి, మంగళవారం ఆంజనేయ స్వామి టైం టేబుల్ పెట్టేసరికి మంగళవారం పొరపాటు శివుడి గుడిలో కడితే ఏమన్నా అవుతుందేమో అన్న బెంగ. ఇదే మీరు అనుకునే మూర్ఖత్వం. ఇవి పెరిగిపోతాయి సహజంగా. అయితే ప్రవచనకర్తలు ఎవరైనా, నేనైనా వారైనా జాగ్రత్త తీసుకోవాల్సింది, మనం ఇది చెబుతున్నది వారు ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిలో ఉండడానికి, కానీ ఇదే అంతిమ లక్ష్యం కాదు. గుడి అనేది ఒక శిక్షణ కేంద్రం. మనం భగవంతుడికి ప్రత్యేకంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అది ఎంతైనా అది విగ్రహం. ఆ విగ్రహం దెబ్బతినకుండా చూడాలి. కానీ ఇంకా చెంబుడు పాలు పోస్తే ఒక పాలం, బిందెడు పాలు పోస్తే ఒక పాలం అని చెబితే అందరూ బిందె పోస్తారు. 1000 బిందెలు పోస్తే శివుడు ఏమవుతాడు? నా తాపత్రయం అలా. నేను చెబుతున్నది అదే. కొంతమందికి నచ్చకపోవచ్చు, లేదా వారిని వ్యతిరేకించారంటారు, వీరిని ఏదో అన్నారంటారు. అవన్నీ నాకు అనవసరమైన విమర్శలు, అవన్నీ నేను ఎప్పుడు పట్టించుకోను. దాని గురించి కాదు అసలు ఆలోచించాల్సింది. విగ్రహారాధన దేనికి? ప్రతీకాత్మకంగా జరగాలి విగ్రహారాధన. అదే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడద్దు. అది లక్ష్యం కాదు, ఎక్కడా చెప్పలేదు ఆ విషయం. ప్రతీకాత్మకంగా జరగాలి. శంకరాచార్య చెబుతారు స్పష్టంగా వేదాంత సార సంగ్రహం. కషాయే కర్మభిః పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే. ఆయుర్వేద వైద్యులు కషాయాన్ని తయారు చేస్తుంటే ఈ తెడ్డు పెట్టి తిప్పుతూ ఎప్పటికప్పుడు పాకం చూసుకుంటాడు, పాకం సరిగ్గా ఉందా లేదా, పాకం సరిగ్గా ఉందా. అలా మనం చేసే సత్యనారాయణ వ్రతం సహా, పెళ్ళిళ్ళు సహా, ఉపనయనాలు సహా, ఇదెందుకు ఆ ప్రయోజనం నెరవేరిందా లేదా అని చూసుకోవాలి. లేకపోతే ఒట్టి కర్మకాండ మిగిలిపోతుంది అక్కడ. సత్యనారాయణ వ్రతం ఒకసారి చేసాడు అంటే వాడు అబద్ధం ఆడకూడదమ్మా. వీళ్ళు అలాంటి మనిషిని చూపించగలరా? నేను 100 సార్లు చేశాను, అన్నవరం వెళ్ళాను, ప్రతి ఏకాదశికి చేయించుకుంటాను అన్నవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళందరూ అబద్ధాలు ఆడకుండా ఉంటే ఇన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉండవు. న్యాయమూర్తులకి ఇంత ఇబ్బంది ఉండదు. ఆ తత్వం సత్యనారాయణ వ్రతం అంటేనే సత్యవ్రతం. ఆయన ఎప్పటికీ సత్యదేవాయ నమః అంటారు, అంతే కదా. ఇప్పుడు ఫోన్ మాట్లాడితే నేను హరిఓం అంటే ఇప్పుడు సత్యదేవాయ నమః అంటారు. వాళ్ళ అన్నయ్య అంతే, సత్యదేవాయ నమః అంటారు. మా అన్నయ్య అంటూ ఉంటాడు సత్యదేవాయ నమః అంటాడు. ఫోన్ చేయగానే అతను ఫోన్ చేస్తే సత్యదేవాయ నమః అంటాడు. ముందు నమస్కారం అంటాడు. నేను ఎవరిని ఫోన్ చేస్తే నేను హరిఓం అంటాను, ఇప్పుడు హరిఓం అంటాడు. సత్యదేవుడు అంటే ఎవరు? సత్యవ్రతం. నారాయణ పక్కన పెట్టండి. సత్యవ్రతం అంటే సత్యవ్రతం ఎక్కడ ఉంటుందో నారాయణమూర్తి అక్కడ ఉంటాడు. కానీ ఆకులు పువ్వులు అరటిపండు పెట్టేసి నేను ఏకాదశి కల్లా చేశానంటే ఎందుకు? అన్ని వ్రతాలు పని లేక. సత్యం మాట్లాడు, అబద్ధం మాట్లాడకుండా ఉండు. అది ఎందుకు పాటించరు? పైగా ఇవి ఏమీ చెప్పకుండా దీనివల్ల అతి ఫలితం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇక సత్యనారాయణ వ్రతం చేస్తే దోషాలన్నీ పోతాడు. పైకి అబద్ధాలు ఆపడం దోషం పోయింది అనుకుంటాడు. దానివల్ల ప్రపంచంలో ఏమైనా మేలు జరగకపోక కీడు జరుగుతుంది. నా పోరాటం వల్ల అది నచ్చకపోవచ్చు. చాలా పేర్లు పెట్టారు నాకు తెలుసు. నాస్తికుల్లో ఆస్తికుడు అన్నారు, ఆస్తికుల్లో నాస్తికుడు అన్నారు. ఏమన్నా నా పేరు గరిగిపట్టి నరసింహరావు. వీడు పెట్టే పేరు నాకు అక్కలేదు, మా అమ్మ పెట్టిన పేరు ఉంది అనుకోని. అది సమస్య కాదు. అసలు సమస్య ఏంటి? ఇప్పుడు అమరనాథ్ యాత్ర ఉంది. చాలా యాతన పడి మంచులింగాన్ని చూడాలని మైళ్ళ కొద్దీ నడిచి ఏదో డోలీలు అవి ఎక్కి ప్రాణాలు పణంగా పెట్టడమే సుమారుగా. అలాగే ఇప్పుడున్న తీవ్రవాద భయంలో మరీ ప్రమాదం. ఇంత చేస్తున్నప్పుడు దాని సారాంశాన్ని గ్రహించకపోతే ఎలాగా? నా తాపత్రయం అది.